పత్రికా మిత్రులకు మరియు వనపర్తి పట్టణ ప్రజలకు జిల్లా ప్రజలకు నమస్కారం తెలుపుతూ బీసీ రిజర్వేషన్లపై కొద్ది రోజులుగా రగులుతున్న పోరాటానికి నిన్న బీసీ జేఏసీ పిలుపు ఇచ్చింది. యాక్చువల్గా 14 తారీఖు బంద్ ఉండే, దానికి అంత జేఏసీ ఒక్కరు పిలిపిస్తే బాగుంటుందని చెప్పడం జరిగితే అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని లేదు దీన్ని టైం తీసుకొని ఇవ్వాలని చెప్పి 18వ తారీఖు రోజు శనివారం రోజు బంద్కు పిలుపు ఇవ్వడం జరిగింది. బీసీ జేఏసీ ఎవరైనా బీసీల కోసం పోరాడితే మేము వారికి వనపర్తి అఖిలపక్ష ఐక్యవేదిక బీసీ ఐక్యవేదిక ఖచ్చితంగా మద్దతు ఇస్తుంది. దానిలో భాగంగా ప్రజా సంఘాలు మిగతా సంఘాలుగా మద్దతు తెలుపుతున్నాయి. వారితో అందరితో కలిసి మేము పనిచేస్తాము. రేపు జరిగే బంద్కు సంపూర్ణ మద్దతు బీసీ రిజర్వేషన్ల కోసం. ఏ పార్టీకి ఎవరికి వ్యతిరేకం కాదు. మేము ఇంకోటి ఓసీలకు వ్యతిరేకం కాదు. వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ ఇచ్చిన రోజున మేమేమో ఎప్పుడూ వ్యతిరేకం చెప్పలే. అసలు యాక్చువల్గా మేము ఆ రోజు కోర్టులో వేసింటే అవి రాకుండే కదా. మేము ఒకరికి అడ్డుపడతలేము. మాకు ఏం కావాలనో మేము మాత్రం అడుగుతున్నాం. మాకు వచ్చేది మాత్రం మేము అడుగుతున్నాం తప్ప వేరే వాళ్ళని కించపరిస్తే వేరే వాళ్ళకు వద్దంటే మేమున్న శాతం 68% అనుకున్నాం. మాకు ఇచ్చేది 42%. మా శాతంలో పూర్తి స్థాయి కాకుండా 42% ఇవ్వడం న్యాయం కనుక దానికి ఎవ్వరు పూనుకున్నా మంచిదే. కానీ ఇక్కడ ఒకటి జరుగుతుంది ఏంటంటే అన్ని పార్టీలలో అందరూ అగ్రవర్ణాల వాళ్ళు చేస్తున్న నాటకంలో కనిపిస్తుంది. దీన్ని సహించేది లేదు. ఈ నాటకాలు ఎందుకంటే బీసీలను పెట్టండి, బీసీలను కమిటీ వేయండి. అసలు చేసిన కులగణన బీసీ కులగణన చేయకుండా 120 అది పెట్టేసి కులగణన పక్క పెట్టేసి మొత్తం మిగతా వేసే వరకు అందరికీ అనుమానం వచ్చి చాలామంది చేరలేదు. లక్షలాదిగా చేరకుండా బీసీలు ఎట్లాగా తెలుస్తుంది కనుక ఇది కాదు. ఈ అగ్రవర్ణాలు ఆడే నాటకంలో మేము బలి కావద్దనే దాంతో మేము మా స్వాతంత్రం మాకు హక్కును మాకు నెరవేర్చుకోవడం కోసం మేము 18వ తారీఖు ఇచ్చే బంద్కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ మరియు 19వ తారీఖు బీసీ సంఘాలు వనపర్తిలో ర్యాలీ జరుపుతున్నాయి. దానికి కూడా పూర్తి మద్దతు తెలిపి మేము పాల్గొంటాము. కనుక బీసీల కోసం ఏది చేసినా ఒక అఖిలపక్ష ఐక్యవేదిక బీసీ ఐక్యవేదిక ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కలుపుకొని మేము ముందుకు పోతానని చెప్తూ విలేకరులు కావాలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన D6 టీవీ ఛానల్లో 2 తెలుగు రాష్ట్రాల D6 టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావాలను. అనుభవజ్ఞులకు ప్రాధాన్యం, కొత్త వారికి ప్రోత్సాహం. మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం 9440195115 మరియు 7981228502 మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు. D6 టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథోడ్ తిరుమల నాయక్.